భారత్, యునైటెడ్ కింగ్డమ్ల మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రక ఒప్పందంతో ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటైన యూకేలో ఇండియన్ ఎక్స్పోర్ట్లకు అపారమైన అవకాశాలు లభించనున్నాయి. అదే సమయంలో పలు ప్రీమియం బ్రిటిష్ ఉత్పత్తులు భారత కొనుగోలుదారులకు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగ కల్పనను ప్రోత్సహించి భారత తయారీ, సేవా రంగాలకు కొత్త ఊపునిస్తుందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందంలో భారత ఎగుమతిదారులకే అతిపెద్ద ప్రయోజనం దక్కనుంది. ఇంగ్లాండ్కు భారత్ చేసే ఎగుమతుల్లో దాదాపు 99% వస్తువులపై ఇకపై సుంకాలు ఉండవు. అంటే ఇప్పటి వరకు బ్రిటన్లో దిగుమతి సుంకాలతో సతమతమైన వేలాది భారత ఉత్పత్తులు ఇకపై సుంకాలు లేకపోవడంతో యూరప్, చైనా వంటి దేశాల ఉత్పత్తులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కార్మిక ఆధారిత రంగాలకు ఈ ఒప్పందం ఒక వరంలా మారబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్తో వస్త్రాలు, దుస్తులు, తోలు, ఆటో విడిభాగాలు, ప్రాసెస్డ్ ఫుడ్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, చెప్పులు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. సుంకాల తొలగింపుతో లాభాల మార్జిన్లు పెరిగి, ఉత్పత్తి పెరిగి, తయారీ కేంద్రాలలో కొత్త ఉద్యోగాలు వస్తాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. భారత్, యూకే ఒప్పందం భారత ప్రపంచ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు యూకే భారత్కు 5వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉన్నప్పటికీ మన దిగుమతుల్లో దాని వాటా కేవలం 1% మాత్రమే. ఈ ఒప్పందం ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలు అందిస్తుందని భావిస్తున్నారు. సేవా రంగానికి ఈ ఒప్పందం నూతన ఉత్తేజం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం కేవలం వస్తువులకే పరిమితం కాలేదు. భారత ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, అకౌంటెంట్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యారంగంలోని యువతకు యూకే మార్కెట్లోకి ప్రవేశం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో 137 సేవా ఉపరంగాలు ఉన్నాయి. అంతేకాకుండా డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ DCCC అనే నిబంధన భారత నిపుణులకు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రకారం యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారత ఉద్యోగులు 5 ఏళ్ల వరకు 2 దేశాలలోనూ సామాజిక భద్రత చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారులకు ధరల తగ్గింపు వెంటనే కనిపించకపోయినా దశల వారీగా సుంకాలు తగ్గడం వల్ల పలు బ్రిటిష్ ఉత్పత్తులు చౌకగా మారనున్నాయి. భారత్లో చౌకగా లభించనున్న వస్తువులలో కాస్మోటిక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, స్కాచ్ విస్కీ, జీన్, ప్రీమియం బ్రిటిష్ కార్లు, లగ్జరీ మోటార్ సైకిళ్లు, వైద్య పరికరాలు ఉంటాయి. లగ్జరీ కార్లపై ప్రస్తుతం 110% వరకు దిగుమతి సుంకాలు రాబోయే సంవత్సరాలలో కోటా విధానం కింద గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ తగ్గింపులు దశల వారీగా ఉంటాయని వాణిజ్యవేత్తలు చెబుతున్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతుల్లోనే ఎక్కువ స్థాయిలో ఉపయోగం ఉంటుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచంలోని 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యూకే మార్కెట్లోకి సులభమైన ప్రవేశం ప్రపంచ వాణిజ్యంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత తయారీదారులకు తమ ఎగుమతులను విస్తరించుకోవడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా తయారీ, ఆర్థిక సేవలు, పునరుత్పాదక ఇంధనం, విద్య, టెక్నాలజీ రంగాలలో బ్రిటిష్ పెట్టుబడులు భారత్కు మరింతగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందంతో 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపు అయ్యి $120 బిలియన్ అంటే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆసోచామ్ భావిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని ఒక చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. ఇది రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అవకాశాలు సృష్టించి వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన అన్నారు. అంతిమంగా ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను అధునాతన ప్రపంచ మార్కెట్లతో మరింత లోతుగా అనుసంధానించడంలో ఒక వ్యూహాత్మక ముందడుగు నిలుస్తుంది.